జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారండి. ఇప్పుడు మన హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ హైటెక్ సిటీ కట్టింది మన చంద్రబాబు నాయుడు గారి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఆయన కూడా రావాలని కోరుకుంటాం, రావద్దని ఎవరు అనుకోము. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలందరికి కానీ తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు రెండు అయిందంటే ఆయన చేసిన దాన్ని బట్టి పబ్లిసిటీ అయింది మన హైదరాబాద్ అనేది. ఇప్పుడు అందరం ప్రజలందరం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, అందరం ఈ చెరువు పని చేసుకుని బతుకుతున్నాం అంటే వాళ్ళు పెట్టిన భిక్షే. సో ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు రావాలి, ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎందుకంటే కూటమి పార్టీ కూడా ఉంది కాబట్టి ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చెప్పలేమండి మనం. అది మనుషులు ఏంటంటే నిమిషం కోలా మారిపోతారు. ఓ బుడ్డి ఒక వేనోటి ఇచ్చారంటే మారిపోతారు, మనం ఏం చేయలేం. ఓ బిర్యానీ ఇస్తే మారిపోతారు. షర్మిల గారు కాంగ్రెస్ కాదండి, ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ షర్మిల గారు ఏమీ చేయలేరు. వట్టిగా మామూలుగా మాట్లాడతారు అంతే. జగన్ అన్న అంటే అలాగెళ్ళాలి, లేకపోతే ఇలాగెళ్ళాలి, కాలినడకలో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి అవి చెప్తారు. జగన్ గారికి షర్మిల గారికి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, విభేదాలు. ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి టీడీపీగా ఆ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆవిడ ఎవరికి సపోర్ట్ చేసినా ఆవిడ లేదండి, ఆటలు అంటుకోండి ఆవిడ అంతే. ఆవిడ ఆటలు అంటుకోండి, ఆవిడ ఏం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మాటలే తప్ప చేతలు ఏం కనిపించలేదు. వైఎస్ఆర్సీపీ 3 రాజధానులు అన్నాడు, లేదంటే అక్కడ అమరావతి అన్నాడు, ఇక్కడ కర్నూలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మాటలే తప్ప ఆ బూతుల మంత్రులతో టైం పాస్ చేయడం తప్ప రెండోది ఏం కనిపించలేదు. మళ్ళీ చంద్రబాబుకి మధ్య డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు? జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్కి పోల్చడం కొంతనే లేదండి. జగన్ గారికి ఎంత ఉంది పాలిటిక్స్ లో, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది? బాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఓకేనా, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటుంటారు బాబు గారిని. అలాంటి ఆయన కూటమిగా వెళ్తున్నాడు, సింగిల్ గా ఎదుర్కోలేకపోతున్నారు కొంతమంది అంటున్నారు, మీరేమంటారు దానికి? సింగిల్ గా ఎదుర్కోవడం అంటే గెలిపోవడం అనేది సహజం అండి. అది సింగిల్ గా పోతుందంటే అది తప్ప. సింగిల్ గా ఆయన ఎప్పుడు సింగిల్ గా పోతారు, ఎవరితో పొత్తులు పెట్టుకొని పోలేదు. ఈ మధ్య జనసేన పార్టీ వచ్చేసి కమాండింగ్ పోతున్నారు అన్నప్ప ఆయన ఎప్పుడు పొత్తులతో అయితే పోలేదు. ఇంత మట్టికి అది సింగిల్ గానే పోతారు. ఎప్పుడైనా సింగిల్ గానే పోతే ఈసారి తప్పకుండా షర్మిల గారు కూడా జగన్ గారికి ఆపోజిట్ గా ఇప్పుడు కూటమి పార్టీ టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తే మరి మొత్తానికి ఒంటరివాడు అయిపోతారంటారా వైసీపీ పార్టీ? 100% అది. ఎందుకంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ చూసుకుంటే షర్మిల గారిని అలా కించపరచడం మాత్రం అది చాలా రాంగ్. అది నువ్వు అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తల్లి కానీ నీ చెల్లి కానీ నీ కోసం ఎంత పోరాడారో, వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని జైలు చుట్టూ తిరుగుకుంటూ ఆ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళ దగ్గర తిరుగుకుంటూ చేసుకుంటున్నా. ఇవాళ వాళ్ళని పట్టించుకోకుండా సొంత చెల్లెని చూడకుండా టికెట్ ఇస్తా అని చెప్పేసి కనీసం నీ చెల్లికి ఇవ్వకపోయినా కానీ నీ తల్లికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా 100%, ఓకేనా. అందుకని షర్మిల గారు ఒంటరి పోరాటం చేయడంలో తప్పలేదు. ఈసారి మాత్రం 100%. ఈ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే షర్మిల గారు ఇంకా కష్టమవుతుంది అంటారు, ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గిపోయే అవకాశం కంపల్సరీ తగ్గిపోతుంది 100%. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రం 100% నాకు తెలిసినంత వరకు అయితే ఒక 40 సీట్ల కంటే ఎక్కువ రావండి. 40 సీట్స్ కంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత మించి ఎక్కువ కూడా రావు. టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీ జనసేనకి వచ్చేసి 120 దాకా వస్తాయి. 100% వస్తాయి. 120 ప్రభుత్వం స్థాపించేది 100%. ఈసారి పాలన మొత్తం బాబు గారిదే. మళ్ళీ ఆంధ్రాలో బాబు గారు రావాలని కోరుకుంటున్నాం. మరి మేమైతే 100% టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. బట్ పార్టీలన్నీ ఒకవైపే అంటారు. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువ నెగిటివిటీ ఉంది కదా జగన్ పైన, చాలా నెగిటివిటీ ఉంది. అక్కడ దాకా ఎందుకు, నాది ఖమ్మం బోర్డర్, మాకు ఖమ్మం బోర్డర్, అక్కడ సీతానగరం అలా చూసుకుంటే కనుక చాలా మంది కూడా ఎక్కువ మంది జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. చింతలపూడి కానీ అటు ఏలూరు సైడ్ కానీ మొత్తం కూడా జనసేన సంక్షేమ పథకాలు జనాల్లో బాగా సక్సెస్ అయ్యాయి. అయినా అసలు కావాలని వ్యతిరేకత చేస్తారంట, నిజమేనా? అవును. అది ఎలా అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళకి అవన్నీ చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రాలేరు కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు చాలా అవసరం. కానీ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ ఇంట్లో నుంచి కాలు బయట పెడతాను కదా. రేపు పొద్దున ఇప్పుడు నేను పని చేస్తేనే మా తాతగారికి అవసరం చాలా వరకు మేము చేసి పెడతాం. మా తాతగారికైనా మా నాన్నమ్మకైనా మేము చేసి పెడతాం, వాళ్ళకి అవసరం లేదు కదా. సో అలా పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేయడం తప్ప ఏమీ లేదు. పవన్ కి జగన్ కి చంద్రబాబుకి మధ్య డిఫరెన్స్ ఏంటి? జగన్ గారు అయితే డైరెక్ట్ గానే పంచి పెడుతున్నారు అందరికి. జనాలందరికీ డబ్బులందరికీ ఓటేయండి అని చెప్పేసి ముందుగానే పథకాల ద్వారా అన్ని డబ్బులు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు R&Bలో పనిచేస్తారు, ఆయనకి శాలరీ వచ్చేసి 80,000 వస్తుంది.
బట్ మంత్లీ రాదు. 2 months ఒకసారి 2 months ఒకసారి 2 months ఒకసారి వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఆ పథకం కింద వచ్చిన డబ్బులన్నీ ఈ పథకాలకు పెడుతున్నారంట. ఈసారి జగన్ గారికి 151 సీట్స్ వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి? 175 సీట్లు. 175 అంటే చెప్పలేను కానీ 50-50 ఛాన్సెస్. అంటే ఓట్లు చీలిపోతాయి కదా దానివల్ల. ఎక్కువ శాతం ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన కూటమి, వైసీపీ పార్టీ? టీడీపీ జనసేన తప్పకుండా ఖచ్చితంగా. పార్టీ కూడా రావా? టీడీపీ జనసేన ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఏపీలో? ఈసారి టీడీపీ వస్తే పక్కగా ఉద్యోగం వస్తాయి. దానివల్ల మనకి చాలా మంది జగన్ నమ్మడం కారణం అంటే ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రలో ఇబ్బంది పడి అందరూ తెలంగాణ తప్ప ఆంధ్రలో ఉద్యోగాలు వస్తున్నారు. సో మీరు జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. ఓకే. సో ఫైనల్ గా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తుంది అంటారు 2024లో. అంటే కోడల నాని కావచ్చు, రోజా గారు కావచ్చు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కదా, ఫస్ట్ టార్గెట్ చేసి మీకు అలా చేయడం. అంటే రోజా గారు, కోడల నాని ఇలాంటి చాలా మంది ఉన్నారు మినిస్టర్లు, రెస్పెక్టబుల్ మినిస్టర్లు అయినాక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్ట్ కదా పాయింట్. ఏదైనా అందరికీ అనుకూలంగా మాట్లాడ తప్ప వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు కదా. ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎలా అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పక్క అందరూ.